పెంపుడు గుర్రం వెళ్ళగా మీరు చూశారా అని ప్రశ్నించాడు. అమ్మ దయచేసి మాట్లాడకూడదమ్మా, నిశ్శబ్దంగా ఉండాలి అందరూ. నీవు చాలా అలసిపోయి ఉన్నావు, కాస్త విశ్రాంతి తీసుకో, దమ్ము పీల్చుకో అని చెప్పి దమ్ము పీల్చుకొని వెళ్ళు అంటూ పాటిల్ తన శరీరాన్ని ఎదిగించుకొని ప్రస్తావన తెచ్చి ఆ పెళ్లి షిరిడీలో జరుగుతున్నదని చెప్పి అది నీ చేతుల మీదుగా జరిపించి షిరిడీకి వచ్చి తమ ఆతిథ్యాన్ని స్వీకరించి అదృష్టమైన ఆ బాలుడు తిరిగి 16వ సంవత్సరంలో పెళ్లి వారితో షిరిడీ వచ్చాడు. పెళ్లి వారి బట్టి తిండి దర్శయామి कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम मया देव परिपूर्णं ततोस्तु मे। నేను చేసినటువంటి పూజా కార్యక్రమంలో మా వల్ల కానీ అయ్యవారి వల్ల కానీ మంత్రం వల్ల కానీ తప్పకుంటే దయచేసి క్షమించింది మమ్మల్ని దీవించి స్వామి అని చెప్పి నమస్కారం చేసుకొని ఆ బాబా దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక పుష్పాన్ని తీసుకొని మీ యొక్క తలలో పెట్టుకోండి. ఇప్పుడు ఆ పుష్పాన్ని తలలో పెట్టుకున్న తర్వాత బాబా వారి ఫోటో పట్టుకొని 3 సార్లు ఇలా కదిలించాలి. ఉత్తిష్టంతో భూత పిశాచ ఏదేశ భూమి బారక ఏదేశాం విరోధేన బ్రహ్మ కర్మ సమాధవే అనండి. నారాయణ 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 నారాయణ. ఇప్పుడు ఆ పసుపు కుంకుమ అంతా కూడా బాబా పాదాలు అక్కడ వేసేయండి. అంతా కూడా ఆ పండు తీసి పెట్టుకోండి అమ్మ. మీరు ఆ పండు మీ ఇంటికి ప్రసాదంగా వెళ్ళాలి అమ్మ. నీళ్ళు వేయకూడదమ్మా, నీళ్ళు మాత్రం వేయకండి, పసుపు కుంకుమ మాత్రమే వేయాలి. పసుపు కుంకుమ గంధం అంటే గంధం వేయండి. ఆ పండు తీసిపెట్టుకొని మేము ఒక్కొక్క లైన్ లేపుతూ వస్తాము. ఒక్కొక్క లైన్ నుంచి మేము వస్తాము. ఒక్కొక్కరిని మేము లేచి ఆ యొక్క పండు ఏవైతే ఉన్నాయో ఆ పూలు ఏవైతే ఉన్నాయో అక్కడ బాబా దగ్గర వేసి రేటు మాకు ఇచ్చి మీరు వెళ్ళి మనం మీ యొక్క స్థానంలో కూర్చోవాలి. ఎవరు కూడా ఒకేసారి లేవకూడదమ్మా, ఒక్కొక్క లైన్ మాత్రమే వేసుకుంటూ రావాలి. సరేనమ్మా?
स्वामी साईनाथाय श्रीक्षेत्रवासाय महाकालेश्वराय लोकाय नित्यमंगलम् नित्यमंगलदायकाय नित्यमंगलम् स्वस्ति न इंद्रो वृद्धस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो रोजरो रोजमानः शोभनो शोभमानः कल्याणः పేరు పట్టణంలో మీతో పాటు సాయిబాబా గారి ఆశీర్వాదం తీసుకొని దర్శనం చేసుకున్నాను. నాకు అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకు సాయిబాబా గారికి మీ అందరి మధ్యలో పాల్గొన్నందుకు మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రత్యేకంగా గురు పౌర్ణమి సందర్భంగా నేను మార్నింగ్ నుంచి ఎవరి వచ్చి ఇక్కడే దర్శనం చేసుకుంటామని ఇక్కడ వచ్చిన దర్శనం చేసుకున్నందుకు ఈ వ్రతం కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మళ్ళొక్కసారి పెద్దపేట పట్టణ ప్రజలందరికీ, ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, కమిటీ సభ్యులందరికీ పూర్వపూర్వ థ్యాంక్ యూ.